ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అప్పుల కుప్పల బడ్జెట్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. అతీగతి లేని బడ్జెట్, దిశానిర్దేశం లేదు, లెక్కలు ఫుల్, ఖజానా నిల్, ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసిన ఒక పెద్ద ప్రయత్నం. పేరుకే చంద్రబాబు ముఖ్యమంత్రి, బడ్జెట్ మాత్రం పూర్తిగా జగన్ బాట్లోనే నడిచింది. 3,22,359 కోట్ల భారీ బడ్జెట్ ని ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు 33,185 కోట్లు, ద్రవ్య లోటు 79,926 కోట్లు. ఇంత లోటుని ఎలా పొడుస్తారు? అప్పులు చేస్తారా, ఆస్తులు అమ్ముతారా, లేక ప్రజలపై భారం మోపుతారా? దీనిపై స్పష్టత ఏది? ఆనాడు జగన్ హయాంలో 4,21,201 కోట్ల రూపాయలు అప్పు చేశారని బడ్జెట్ లో చెప్పారు. మరిప్పుడు 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తున్నారు. జగన్ కి చంద్రబాబుకి మధ్య తేడా ఏముంది? వ్యవసాయ రంగానికి, నీటిపారుదల రంగానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. సాగునీటి రంగానికి కనీసం 10% కేటాయింపులు ఉండాలి అంటే లెక్క ప్రకారం 32,000 కోట్లు కేటాయించాలని చెప్పారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 3,22,339 కోట్ల రూపాయలతోటి భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అలాగే రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటుగాను, ద్రవ్య లోటు 79,926 కోట్ల రూపాయలు ద్రవ్య లోటుగా బడ్జెట్లో చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ బడ్జెట్లో ఉన్నటువంటి లోటుని భర్తీ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం చెప్పలేదు. దీన్ని అప్పులు తెస్తారా, లేకపోతే నిలువుటత్వంలాగా కనపడుతూ ఉన్నది. అలాగే ధరల స్థిరీకరణకు కనీసం 4,500 కోట్లు అవసరం ఉంటే కేవలం 300 కోట్లు మాత్రమే కేటాయించడం అనేది జరిగింది. ఎన్నికల ముందు ప్రజలంతా సూపర్ 6ని నమ్మి, ఈ సూపర్ 6 వల్ల తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని ప్రజలు వేసినటువంటి ఓట్లతోటి గెలిచినటువంటి ఈ ప్రభుత్వం బడ్జెట్లో సూపర్ 6ని గాలి కొదిలేయటం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అలాగే మహిళలకి ఉచిత బస్సు కానీ, నెలకి 1,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పిన వాగ్దానం కానీ ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పినటువంటి దానిపైన మొండి చేయి చూపారు. అలాగే లాయర్లకి 10,000 రూపాయలు ఇస్తామన్నది కానీ, కాపు సంక్షేమంలో చేసిన వాగ్దానాల అమలుకు సంబంధించి పూర్తిగా తుంగలో దొక్కడం అనేది జరిగింది. కూటమి ప్రభుత్వం బడ్జెట్ అప్పుల కుప్ప, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను విస్మరించినటువంటి బడ్జెట్టు, ప్రజల్ని త్రిశంకు స్వర్గంలో పెట్టినటువంటి మోసపూరితమైనటువంటి బడ్జెట్గా సిపిఐ తెలియజేస్తూ ఉంది.